హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే గార్డెన్లో హార్వెస్ట్ చూడండి, ఎంత చక్కటి హార్వెస్ట్ అంటే దొండకాయ, కాకరకాయ, బీరకాయ, దోసకాయ, అలాగే పచ్చిమిర్చి, బీన్స్ అండ్ టమాటోస్, చెర్రీ టమాటోస్ రెండు టమాటో ఇవి దేశీ టమాటోస్ ఉన్నాయి, ఇందులో చెర్రీ టమాటోస్ ఉన్నాయి. చక్కటి హార్వెస్ట్ అని చెప్పాలి. ఇదంతా కారణం మనం ఇచ్చే పోషకాలు. అలాగే మన గార్డెన్లో ఫ్లవర్స్ కూడా ఎలా వస్తాయి మీకు తెలుసు. ఇంక ఇది తక్కువనే చెప్పాలి ఈ హార్వెస్ట్. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ మొక్కలు లేవు కదా మన గార్డెన్లో. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బెండకాయలు మిస్ అవుతున్నాయి, వంకాయలు మిస్ అవుతున్నాయి. ఇంకా అవన్నీ ఉంటే ఎంత పెద్దది హార్వెస్ట్ అయ్యి ఉండేదో. ఈ సంవత్సరం ఆ రెండూ లేవు కాబట్టి నాకు తక్కువనే అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే చిక్కుడు, సోరకాయ, బీరకాయ, చాలా సోరకాయ కూడా లేదు ఈ సంవత్సరం. చూసారు కదా ఎంత చక్కటి హార్వెస్ట్. ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. ముందైతే గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బీరకాయ అయితే హార్వెస్ట్ చేసే. ఇది అసలు నేను పాలినేట్ కూడా చేయలేదు, సడన్గా అది మొత్తం టబ్బు లోపల ఉంది. ఇక్కడ చెర్రీ టమాటోస్ చూడండి ఎంత కలర్ఫుల్గా పండిపోయినాయి అంటే. నేను ఒక 3-4 డేస్ ఊరు వెళ్ళాను, వచ్చేసరికి అన్నీ కూడా పండు సైజులో ఉన్నాయి. ఇంకా కొన్ని పక్షులు తింటున్నాయి, ఉడతలు తింటున్నాయి, అవి తినగా మిగిలినాయి. ఇంకా అవన్నీ చెర్రీ టమాటోస్ అయితే చాలా రాలిపడి ఉన్నాయి, పండు పండిపోయి. ఇదేమో దేశీ టమాటో, చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ మాత్రం పుల్లగా చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర వేసి వండుకున్నామంటే ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. బాగా పండిపోయింది కాబట్టి ముట్టుకోగానే రాలిపోతున్నాయి. టమాటా మొక్క అయితే ఒక్కటి కూడా నేను సీడ్ పెట్టి నాటింది కాదు, అన్నీ ర్యాండమ్గా వచ్చినాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ వేస్తూ ఉంటాం కదా, వాటి సీడ్స్ ఉంటాయి. చెర్రీ టమాటోస్ అయితే అసలు పోవు, ఎప్పటికీ ఫుల్గా జర్నేట్ అవుతూ ఉంటాయి. అవే ఈ మొక్కలు. మీకు చెప్పాను కదా ఈ సంవత్సరం నేను చాలా మొక్కలు తక్కువ వేశానని. అయితే ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈసారి ఊరెళ్ళాను కదా, చాలా సీడ్స్ తెస్తానని కూడా చెప్పాను కదా. అసలు బీభత్సమైన వరదలు, వర్షాలు, అసలు ఎటు రోడ్డు దాటలేని పరిస్థితి. అందువల్లే నేనేం తేలేకపోయాను. చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఉండే. ఇక్కడ చూడొచ్చు దేశీ టమాటోస్ ఇవైతే సీడ్స్ అయితే నేను అప్పుడు కలెక్ట్ చేశాను, వర్షానికి ఎక్కడో కొట్టుకెళ్ళిపోయినాయి. ఈసారి అయితే ఇవి కలెక్ట్ చేసి పెట్టాలి. ఇక్కడైతే మొత్తం కూడా చెర్రీ టమాటోస్ అయితే కోస్తున్నాను. చెర్రీ టమాటోస్ ఇది దేశీ టమాటో, చాలా బాగుంటుంది. ఇదైతే అన్నీ పండు బండి ఇంకా ఇలా ఉన్నాయి మొక్క పైన. అసలు ఎన్ని అనుకున్నాను, ఊరెళ్తే ఏమేమో తెచ్చుకోవాలి అనుకున్నాను, అంతా స్పాయిల్ అయిపోయింది ప్లాన్ అంతా ఈ వర్షాల కారణంగా. మామూలు వర్షం అయితే ఏమనుకుందాం, అసలు రోడ్లు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అన్నమాట. కావాలంటే మీరు మనసులో మాట ఛానల్లో చూడొచ్చు, నేను వీడియోస్ కూడా షేర్ చేశాను మా సైడ్ ఎలా అయ్యిందని చెప్పేసి. చాలా ఘోరం అన్నమాట. బీరకాయ అది వచ్చేసి ఇక్కడ నేను పాలినేట్ చేయలేదు. ఈ టబ్బు సైడు అంటే ఇప్పుడు మన గార్డెన్లో కొంచెం దోస మొక్కలు, కాకర మొక్కలు ఉన్నప్పుడు హనీ బీస్ వస్తూ ఉంటాయి, వాటి వల్ల పాలినేట్ అవుతున్నాయి. కొన్ని చేయట్లేదు. ఇంతకుముందు దోస మొక్క, కాకర మొక్క లేనప్పుడు నేనే పాలినేట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు దోస మొక్కలకి, కాకర మొక్కలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటాయి హనీ బీస్. ఇక్కడ ఇది ఒకటి పాడైపోయింది, ఇంకా బాగా పండు పండిపోయింది. అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి. కాకరకాయలు దాని లోపల ఉన్నాయి, కొన్ని కనపడే విధంగా ఉన్నాయి, ఇంకా కొన్ని లోపల సైడ్ ఉంటాయి. ఇంకా అవి కోసాను. ఈ కాకర మొక్క పైనే ఈ చిక్కుడు మొక్క, అసలు రెండు ఒకే దానిపైన ఉండేసరికి ఎక్కడ కాయలు ఉన్నాయి కూడా అర్థం అవ్వట్లేదు. అసలు లోపల ఉంటున్నాయి అన్నీ, కొన్ని చూడక పండు పండిపోతున్నాయి కూడా. దోసకాయ మొన్న ఊరెళ్ళేప్పుడు ఒకటి కోసాను, ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకటి రెడీ అయింది. అసలు దోస మొక్కలకు కూడా ఏదో అవి హోల్స్ పెడుతున్నాయి. ఇంత మంచిగా కాయలు వస్తున్నాయి కానీ ఆ హోల్స్ పెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ విధంగా అయితే ఒక్క కాయ అయితే ఇప్పుడు కోసాను. ఆల్రెడీ మొన్న ఒకటి కోసాను, మంచిగా చక్కగా వస్తున్నాయి కానీ కొన్ని పాడు చేస్తున్నాయి. ఇంకా మనం కష్టపడి క్రాప్ తీసుకునే టైంకి ఇలా చేయడం అయితే నిజంగా
పండు ఈగలే వాటికి హోల్స్ వేస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి దొండకాయలు కూడా చాలా ఉన్నాయి. అయితే పైన ఉన్నాయి కదా, ఇక్కడ కూడా వెతికి కోయాలి కాబట్టి ఇంకా నేను వెతికే పనిలో ఉన్నాను. ఇంకా బీన్స్ అయితే చాలా అంటే సీడ్స్ ఎక్కువ అంటే చాలా కోయాల్సిన టైం దాటిపోయింది, ముదిరిపోయినట్లుగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇది ఒకరోజు ముందు కోసాను. ఇది వీటితో పాటు కోయకుండా ఒకరోజు ముందైతే కోయడం జరిగింది. వీటికి నల్ల పెయిన్ అనేది బాగా పట్టింది. ఇక చిక్కుడు వాటికి కూడా చాలా హోల్స్ చేస్తున్నాయి. వాటికి కూడా నెక్స్ట్ వాటికి రెమెడీస్ చేయాలి. టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. నల్ల పెయిన్ పట్టి ఇలా ఎట్లా ఉన్నాయి చూడండి, కాయలన్నీ పట్టేసి పాడైపోతున్నాయి. చూడొచ్చు, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. 4-5 మొత్తం బీన్స్ని అసలు ఘోరంగా తినేసినాయి. అవంతా పట్టేసినాయి. ఇంకా వాటికైతే మనం ఎప్పుడైనా సరే నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకోవాలి, లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ పసుపు బాయిల్ చేసి కానీ స్ప్రే చేయాలి. త్వరలో చేస్తాను. ఇక్కడ చూడండి, ఆ కాయకు అసలు కనపడే విధంగా ఎట్లా పట్టేసిందో నల్ల పేను. అదంతా మనం తీసి దూరంగా పడేయాలి. చూడండి ఎంత ఘోరంగా. అసలు మనం ఏదన్నా ఒకటి దీనికి రెమెడీ చేయకపోతే మిగతా మొక్కలకు కూడా అటాక్ అవుతుంది. చీమలు నల్ల పెయిన్ 2 ఉన్నాయి వాటికి. ఆ నల్ల పెయిన్ అనేది చామంతి మొక్కలకు కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇట్లయితే మొత్తము ఇంకా చేస్తున్నాను, లేదంటే వేరే మొక్కలు కూడా పాకిపోతుందని. ఇక్కడైతే కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. పచ్చిమిర్చి అయితే చాలా చక్కగా వస్తున్నాయి. మీకు మొక్క కొనాల్సిన పని లేకుండా 2-3 డేస్కి ఒక్కసారి అయితే బాగానే వస్తున్నాయి. పచ్చిమిర్చి అయితే ఈ మధ్య కొనట్లేదు. నాకు కావాల్సినవి అయితే సరిపోతున్నాయి. ఎందుకంటే ఒక 3 మొక్కలు ఉన్నాయి పచ్చిమిర్చివి. ఒకదానికి ఒక రోజు తెంపాను అనుకో, ఇంకా 2-3 డేస్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఇంకొక మొక్క హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అట్లా ఒక 3-4 మొక్కలు ఉన్నాయనుకో మనకు బెనిఫిట్ ఇదే. ఒకే మొక్క కాకుండా 2 మొక్కలకి 3 మొక్కలకి ఒక్కొక్కసారి కోసుకోవచ్చు. ఇదైతే ఈ మొక్క వచ్చేసి కూడా చాలా 2-3 ఇయర్స్ అవుతుంది కూడా ఈ మొక్క నేను పెట్టి. చాలా చక్కగా వస్తున్నాయి. అవును, పచ్చిమిర్చి మొక్క కానీ వంకాయ మొక్క కానీ దాదాపు 2-3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బాగా మా ఫ్యామిలీకి సరిపోనైతే వస్తున్నాయి. పచ్చిమిర్చి ఎక్కువగా క్రాప్ రావాలంటే వాటికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవాలి. ఏదైనా పెస్ట్ అటాక్ ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. దీనికి కూడా ఆకుముడత సమస్య బాగుంటుంది కాబట్టి నీమ్ ఆయిల్ కూడా అంటే దాన్ని ఎక్కువ తక్కువ మనం స్ప్రే చేసామనుకో మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చూస్తూ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే స్ప్రే చేయాలి నీమ్ ఆయిల్. ఎక్కువగా స్ప్రే చేసామంటే మొక్క చనిపోతుంది. దీనికి ఆకుముడత సమస్య ఒక్కటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుల్లటి మజ్జిగ కూడా చాలా వరకు బాగా చేస్తుంది పని. చూసారు కదా, ఒక్క మొక్కకి ఎన్ని వచ్చాయో, 2 గుప్పట్ల కాయలు వచ్చాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, వదిలేసాను కూడా ఒకేసారి. అంటే నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను కోస్తూనే ఉంటాను మిర్చి. ఇంకొక మొక్కకు కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే పెద్ద సైజులు ఉన్నాయి. ఒక 2-3 మాత్రమే కోసాను, కొంచెం చిన్నగా ఉన్నాయి, వదిలేసాను. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అట్లా కోస్తూ ఉంటాను. ఏవైనా సరే ఇప్పుడు కరివేపాకు కూడా నేను 2 మొక్కలు వేసుకున్నాను. ఒక మొక్క కోసిన తర్వాత ఇంకొక మొక్క చిగురు వస్తుంది. అలా ఈ విధంగా అయితే హార్వెస్ట్ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కటి హార్వెస్ట్. ఇంకా బీన్స్ అయితే ముందు రోజే కోసాను కాబట్టి అవైతే వండడం జరిగింది. చాలా చక్కగా అసలు హెల్దీ వెజిటేబుల్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో. ఇప్పటి వరకు అయితే నేను ఈ మధ్యకాలంలో మన ఆర్గానిక్ పద్ధతిలో కూడా ఏది కూడా ఇంకా నేను ఏమీ స్ప్రే కూడా చేయలేదు. అసలు ఇప్పుడు చేయాలి. ఇంకా కొన్ని మొక్కలకు పెస్ట్ అటాక్ అవుతుంది, చిక్కుడు కానీ కాకర కానీ వీటికి. ఇప్పుడు చూసారు కదా బీన్స్కి, త్వరలోనే అవి కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కనీసం మనకు ఉన్నవన్నీ చక్కగా క్రాప్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ చిక్కుడు కూడా ఇంకా క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫ్లవరింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది మన గార్డెన్లో. నెక్స్ట్ ఇంకా చిక్కుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా వేసుకోవాలి కొన్ని మొక్కలు కూడా. అసలు ఈసారి బెండకాయలు తెస్తే వేద్దాం అనుకున్నాను, కానీ వేయలేకపోయాను.
మనం ఇచ్చే పోషకాల వల్లనే ఇంత చక్కటి హార్వెస్ట్ అనేది వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పక రిప్లై చేస్తాను.